రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా ప్రతి నిమిషము మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మీ సన్నిధిన చేరి ప్రార్థించగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే నాయన. సజీవులముగా ఉన్నామంటే అది కేవలము కూడా మీ దయ మాత్రమే ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మా ప్రయాణాలలో, మా పనులలో, మేముంటున్న ప్రతి స్థలములో తండ్రి మీ సన్నిధిని నిలిపి మమ్మల్ని రక్షించినందుకు, మాకు తోడై ఉండి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా ప్రభువా ప్రతి విషయంలో తండ్రి కావలసిన ప్రతి వాటిని దయచేశారు తండ్రి. ప్రభువాని మొరపెట్టగానే ప్రతి వాటిని మాకు అనుగ్రహించారు నాయన. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మేమందరము కూడా ఈ విధముగా చేరి మొరబెడుతుండగా తండ్రి మా యొక్క మొరలను ఆలకించండి ప్రభువా. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పాదము అని భక్తుడు ప్రార్థిస్తున్న రీతిగా, మొరబెడుతున్న రీతిగా ఈ రాత్రికాల సమయంలో అయా మా బలము, మా ఆస్పాదము, మా రక్షణకు కారకుడువు నీవే అని ఈ రాత్రిన ప్రతి బిడ్డ కూడా గుర్తించుటకు సహాయం దయచేయండి నాయన. ఈరోజు కన్నీటి సముద్రంలో మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన. అయా, బలహీనులుగా మారిపోయారేమో. వారు ఎదుట ఉన్న ఆ సమస్యను ఎదురించలేని నిస్సహాయులుగా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి కుమిలిపోతున్నారేమో తండ్రి. ఈ రాత్రిన వారికి మీరు బలముగా మారి వారికి ఉన్న ప్రతి శోధన నుంచి వారికి విడుదల దయచేయమని, వారు దుఃఖమును తండ్రి ఆనందముగా, నాట్యముగా మార్చమని అయా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క అపవాది క్రియ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి. ఏ విషయాన్ని బట్టి తండ్రి వారు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారు నాయన, వాటన్నిటినీ కూడా యేసు నామములో వారికి దయచేయండి అయా. ప్రతి ఒక్క ఆలోచనను వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, శారీరక పరమైన రుగ్మతల చేత పీడించబడుతూ బాధించబడుతున్నారో ప్రభువా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, హాస్పిటల్స్లో ఐసీయూలలో ఉన్నారు ప్రభు, యాక్సిడెంట్లు అయిన పరిస్థితుల్లో భయంకరమైన రోగములతో, వ్యాధులతో తండ్రి, దీర్ఘకాలిక రోగాలతో పీడించబడుతున్నారో ప్రార్థిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. యేసు నామములో బిడ్డలకు విడుదల వచ్చును గాక అని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్క అపవిత్ర దురాత్మ శక్తులన్నిటినీ కూడా యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఎవరైతే ఉద్యోగాలు లేక తండ్రి బాధపడుతున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి జాబును దయచేయండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తుండగా మంచి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ ఇష్యూస్ నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఎవరి కుటుంబాల్లో అయితే గలిబిలి ఉన్నదో తండ్రి, అపవాది అశాంతికరమైన వాతావరణం కలగజేసి ఉన్నాడో తండ్రి, తప్పిపోయే వారిగా వారిని ఉంచాడు తండ్రి, మారు మనసు లేని వారిగా ఆ కుటుంబాల సభ్యుల్ని మార్చాడు ప్రభువా. విడుదల అనుగ్రహించండి, శాంతితో, సమాధానంతో వారి కుటుంబాలను నింపండి ప్రభువా. ఎవరైతే తండ్రి ఆర్థిక పరమైన కష్టాలను బట్టి తండ్రి కృంగిపోతున్నారు తండ్రి, అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, ఈ లోక అపవాది వేసిన ఆ యొక్క ఉచ్చులో నుంచి వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి. వారి యొక్క చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి తండ్రి. అయా, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, గృహాల కొరకు, వేటి కొరకైతే వారు అప్లై చేసుకుని ఉన్నారో, సహాయం కోసం ప్రార్థిస్తున్నారో బిడ్డలకు వాటిలో సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నాయన, రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడయుండి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగములు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరే తోడయుండి కాపుదలను అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు తండ్రి కన్నీరు గారుస్తున్నారు తండ్రి. అయా, గర్భఫలం మీరిచ్చే బహుమానమై ఉంటుండగా బహుమానం బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము. ఆయన మా భారతదేశాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. దేశ సైనికులను, ప్రజలను కూడా మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. ప్రభువా, ఈ రాత్రి సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క దేవదూతల కంచెను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఏ దొంగలు, ఏ శత్రువులు, ఏ అపాయము, ఏ యొక్క ప్రమాదము మా దరికి, మా గృహాల దరికి చేరకుండా కాపాడండి ప్రభువా. అలసిపోయిన మా దేహములకు తండ్రి మంచి నిద్రను దయచేయండి.
పీడకలలు, నిద్రలేమి సమస్యల చేత ఎవరు ఇబ్బందులు పడకుండా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన సజీవులుగా మేము చేరి మీ ముఖ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.